ఎవరమ్మా? కంప్లైంట్ ఇవ్వాలండి. ఏం కంప్లైంట్? మా చెల్లెలు నిన్నటి నుంచి కనిపించడం లేదు. ఏం చేస్తుంటుంది మీ చెల్లెలు? డిగ్రీ చదువుతోంది. చదువుకుంటుందా? ఈ చదువుకునే వాళ్ళకి ఏ పని పాట ఉండదమ్మా. ఎవరినో ఒకరిని ప్రేమించటం, ఇంట్లో ఒప్పుకోకపోతే పారిపోవటం. అయ్యో, మా చెల్లెలు అలాంటిది కాదండి. ఎన్ని కేసులు చూడలేదమ్మా ఇలాంటివి. సరే సరే, లోపల రైటర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమ్మా. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కంప్లైంట్ ఇవ్వాలండి. కూర్చోండమ్మా. చెప్పండి. నా పేరు వెన్నెల సార్. మా చెల్లెలు పేరు కావ్య. తను ఇక్కడే వెంకటేశ్వర కాలేజీలో డిగ్రీ చదువుతోంది. నిన్న ఉదయం అనగా బయటికి వెళ్ల మా చెల్లెలు ఇంతవరకు ఇంటికి రాలేదు. మీకెవరి మీద అనుమానం ఉందా? తనకు తానుగా ఇంట్లోంచి పారిపోయిందా? లేదు సార్. మరి వాళ్ళ కాలేజీలో ఏమైనా? అదే తెలీదు సార్. నువ్వు ఒక్కదాని అనుకున్నాను. నీ ఫ్యామిలీ మొత్తం నీలాగే ఉందే. అవును, నిన్నే కదా నువ్వు జైలు నుంచి రిలీజ్ అయ్యావు. మళ్ళీ ఇవ్వాలంటే ఇక్కడ. ఓ, నీ చెల్లెలు తప్పిపోయింది కదూ. తప్పిపోయిందో లేచిపోయిందో? అవును, అది నీ చెల్లెలే కదూ. తప్పిపోయి ఉండదులే, లేచిపోయి ఉంటుంది. అవునే, ఇన్నేళ్ళు జైల్లో ఉన్న నువ్వే ఇంత పిటపట్లాడుతుంటే ఇక నీ చెల్లెలు ఎంత పిటపట్లాడుతుందో. అది మంచి వయసులో ఉంది కదా, గ్యారంటీగా ఎవరితో లేచిపోయి ఉంటుంది. ఒకవేళ అది వెళ్ళకపోయినా నాలాంటి వాడు ఏమైనా ఉంటాడు కదా, గ్యారంటీగా వాడే లేకపోయి ఉంటాడు. ఏమిటి అంత కోపంగా చూస్తున్నావు? నీ కోపానికి భయపడే పాత శివరాంని కాదు, కమిషనర్ ఆఫ్ పోలీస్ శివరాం. అయినా నా గురించి నీకు చెప్పేదేమిటి? ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు. ఓ, నీ చెల్లెలు లేచిపోయింది కదా, అదే తప్పిపోయింది కదా, వెతుక్కో. తప్పిపోయిందో, పారిపోయిందో, లేచిపోయిందో, చచ్చిపోయిందో. శివరాం, ఇంకొక్క మాట మాట్లాడావంటే నువ్వు ఎస్ఐ నుంచి కమిషనర్ గా ఎదిగినా ఒక మనిషిగా రోజు రోజుకి దిగజారిపోతున్నావు. ఇది నీకు మంచిది కాదు. మరొక్కసారి నా చెల్లెల గురించి ఏవైనా మాట్లాడావో నా గురించి నీకు తెలుసుగా, నేను ఏం చేయడానికైనా వెనకాడను.
ఏంట్రా ఆలోచిస్తున్నావు? కావ్య గురించేనా? కావ్య ఇప్పుడు మన హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఈ విషయం ఇక మీదట కూడా ఎవరికీ తెలియకూడదు. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? కావ్య గురించి వాళ్ళక్క ఎలాగూ ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి ఏ క్షణంలోనైనా ఆవిడ ఇక్కడికి రావచ్చు. అందుకని కావ్యని ఏదైనా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాను రా. రేయ్, నువ్వు చెప్పినట్టు ఆవిడ ఇక్కడికే వస్తుందా? ఇప్పుడు ఏం చేయాలరా? మీరేమీ తెలియనట్టు ఆవిడ్ని చూడనట్టు మామూలుగా నాతో మాట్లాడుతూ ఉండండి, నేను చూసుకుంటాను. మీలో క్రాంతి ఎవరు? మీరెవరండి? నేనెవరో తర్వాత చెప్తాను. మీలో క్రాంతి ఎవరో చెప్పండి. నేనే. మీరెవరు? కావ్య వాళ్ళ అక్కని. కావ్య? ఓ, కావ్య వాళ్ళ అక్కగారా? ఏంటిలా వచ్చారు? కావ్య కోసం. కావ్య కోసమా? కావ్య ఎక్కడెందుకు ఉంటుందండి? ఇది కాలేజ్ క్యాంపస్ కదా, కావ్య క్లాస్లో ఉంటుంది. నటించుకో. కావ్య నిన్నటి నుంచి కనిపించడం లేదు. వాట్? కావ్య కనిపించట్లేదా? అవునా? ఎప్పటి నుంచి కనిపించట్లేదు? క్లాస్ రూమ్లో కనుక్కున్నారా? క్లాస్ రూమ్ లోనే కాదు, ఎవరిని అడిగినా నీ పేరే చెప్తున్నారు. నా పేరు చెప్తున్నారా? అవును. మర్యాదగా చెప్పు, కావ్యని ఎక్కడ దాచావు? నేను దాచడం ఏంటండి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? అవునండి, కావ్య కనిపించకపోతే మావాడిని అడుగుతున్నారేంటి మీరు? అయినా కావ్యని తీసుకురావాల్సిన అవసరం నాకేంటండి? ఎంత మంచి అమ్మాయి, క్లాస్లో అందరికంటే బాగా చదువుతుంది, మంచి హెల్పింగ్ నేచర్. అంతేకాదు కాలేజీలో దించిన తల ఇంటికి వెళ్లేదాకా ఎత్తదు. అంత మంచి అమ్మాయి మిస్ అయిందంటే మేము కూడా బాధపడతాం. అలాంటిది మీరొచ్చి మమ్మల్ని అనుమానిస్తున్నారేంటి? కావ్య గురించి అన్ని విషయాలు బాగా చెప్తున్నావు గాని ఈ విషయం కూడా చెప్పు. కావ్యని ఎక్కడ దాచావు? ఇదేంటండి మళ్ళీ మొదటికొచ్చారు? నాకు తెలియదంటే వినిపించుకోరేంటి? చెన్నొర్మి, చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ఇంతసేపు చాలా పద్ధతిగా మాట్లాడాను. నా సహనానికి పరీక్ష పెట్టద్దు. నేను మీ కాలేజీలో అన్ని విషయాలు కనుక్కున్నాను. కావ్య గురించి ఇప్పుడు నువ్వు చెప్పేవే అందరూ అలాగే చెప్పారు. కానీ కావ్యకి ఒకే ఒక సమస్య ఉందని చెప్పారు. ఏమిటని అడిగితే అది నువ్వేని చెప్పారు. నిన్ను ప్రేమించమని రోజు కావ్య వెంట పడేవాడువట. ఏమిటలా కామ్గా ఉన్నావు? వెంట పడేవాడివా లేదా చెప్పు. కావ్యని లవ్ చేసిన మాట నిజమేనండి, కానీ కావ్య కనిపించకపోవడానికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నిజం, నన్ను నమ్మండి. అంటే కావ్య ఎక్కడుందో నీకు తెలియదన్నమాట. నిజంగా తెలీదండి, ప్రామిస్. కావాలంటే మీతో పాటు మేము కూడా వెతుకుతాం. అంతేగాని మీరు మా గురించి ఇలా తప్పుగా అనుకోవద్దండి. చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకున్నావేమో, కానీ ఇప్పటికీ నాకు నీ మీదే డౌట్గా ఉంది. కావ్యకి ఏమైనా జరిగిందో నా గురించి మీకు తెలీదు. ఆల్రెడీ ఒక మర్డర్ చేసి జైలుకి వెళ్ళొచ్చాను. ఇంకో మర్డర్ చేయడానికి కూడా వెనకాడను. అది గుర్తుంచుకోండి.